రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాండ్స్ అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి రిక్వైర్డ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ నుండి మనీ రేస్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్. ప్రాపర్టీస్ బిల్డ్ చేయడం మాత్రమే కాదు. రోడ్స్, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, పార్క్స్, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ డీఎల్ఎఫ్ లిమిటెడ్, గోద్రేజ్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్ రోడ్స్, వాటర్ పైప్లైన్స్, ఎలక్ట్రిసిటీ నెట్వర్క్, సీవేజ్ సిస్టమ్స్, పార్క్స్ అండ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. రియల్ ఎస్టేట్ డెవలపర్ లార్జ్ టౌన్‌షిప్ లేదా హౌసింగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడు. ప్రాపర్టీస్ బిల్డ్ చేయడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి ఎక్స్‌ట్రా ఫండింగ్ కావాలి. కంపెనీ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. డెవలపర్ ఆ మనీని యూజ్ చేసి రోడ్స్ డెవలప్ చేస్తాడు. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ ఇన్‌స్టాల్ చేస్తాడు. డ్రైనేజ్ అండ్ సీవేజ్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తాడు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ప్రాపర్టీ సేల్స్ లేదా రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. ఆ ఇన్‌కమ్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ లేదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 8-12% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటాయి కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ లైక్ అప్‌స్టాక్స్, జిరోదా. రియల్ ఎస్టేట్ కంపెనీస్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్: లార్జ్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్స్‌లో గ్రోత్ బెనిఫిట్, స్టేబుల్ ఇన్‌కమ్ పొటెన్షియల్, రియల్ ఎస్టేట్ సెక్టార్ గ్రోత్ బెనిఫిట్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్: ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిలే రిస్క్, కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ రిస్క్, రియల్ ఎస్టేట్ సెక్టార్ గ్రోత్ ఎక్స్‌పోజర్, డెవలపర్ ఫినాన్షియల్ రిస్క్. ఇలాంటి ఫినాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.